Verb Welcome to A Notepad. to Z All in One Telugu True. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అనగా ఏమియో చెప్పబోతున్నాను. ఓకే, Simple present tense. It tells what is tense according to tense, how to create sentence, and what is structure of the tense. ఓకే, ఇట్ టెల్స్ అబౌట్ టెన్సెస్. ఓకే, అకార్డింగ్ టు టెన్సెస్, హౌ టు క్రియేట్ సెంటెన్స్. ఓకే, Correct. It tells what is tense according to tense. యాక్చువల్లీ వాట్ ఈస్ స్ట్రక్చర్ ఆఫ్ ద సెంటెన్స్, సారీ టెన్స్. ఓకే, అసలు కాలం అంటే ఏమిటి, ఓకే, అది దేనిని సూచిస్తుంది, వాటి యొక్క పద్ధతి అంటే స్ట్రక్చర్ ఏమిటి, ఒక సందర్భం అంటే ఏ సందర్భంలో ఏ టెన్స్ యూజ్ చేయాలి అనేది చెప్పబోయేదే కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్. ఓకే, ఇప్పుడు మనం చూద్దాము స్ట్రక్చర్స్, ప్రతి టెన్స్ స్ట్రక్చర్ చూద్దాము. ఓకే, Simple present tense. సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఓకే ఫ్రెండ్స్, దీని స్ట్రక్చర్ వచ్చేసి ఐ అనగా సబ్జెక్ట్, రీడ్ అనగా వర్బ్ V1. ఓకే, ఐ రీడ్ న్యూస్ పేపర్ డైలీ, న్యూస్ పేపర్ డైలీ అనేది ఆబ్జెక్ట్. ఓకే, ఐ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ V1 మరియు ఆబ్జెక్ట్, ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఓకే, Present continuous tense. ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్. ఓకే, ప్రస్తుతం మనం ఏం చేస్తున్నాము, ఓకే, ఒక పని గురించి చెప్పేటప్పుడు అంటే కంటిన్యూ అవుతుంది అని చెప్పేటప్పుడు ఈ టెన్స్ మనం యూజ్ చేయాలి. దీని యొక్క స్ట్రక్చర్ చూద్దాం. ఓకే, ఐ అనగా సబ్జెక్ట్, యామ్ అనగా బీ ఫామ్ ఉన్నాను, ఐ యామ్. ఓకే, టాకింగ్ ఇంగ్ ఫామ్, మనం ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్ యూజ్ చేసేటప్పుడు ఇంగ్ ఫామ్ యూజ్ చేయాలి. ఓకే, రీడింగ్, రైటింగ్, సింగింగ్, లుకింగ్, వాకింగ్, లాఫింగ్, డాన్సింగ్, ఇలా ఇంగ్ ఫామ్ అనగా ఇది. ఓకే, ఐ అనగా సబ్జెక్ట్, యామ్ అనగా ఉన్నాను, ఐ యామ్ నేను ఉన్నాను. వాట్ ఐ యామ్ డూయింగ్, నేనేం చేస్తున్నాను, టాకింగ్ విత్ మై ఫ్రెండ్స్, ఐ యామ్ టాకింగ్ విత్ మై ఫ్రెండ్స్, నేను నా స్నేహితులతో మాట్లాడుతూ ఉన్నాను. ఓకే, అది స్ట్రక్చర్. ఐ సబ్జెక్ట్, యామ్ బీ ఫామ్, సబ్జెక్ట్ బీ ఫామ్, ఇంగ్ ఫామ్ టాకింగ్, విత్ మై ఫ్రెండ్స్ అనగా అది ఆబ్జెక్ట్. ఓకే, ఐఎమ్ టాకింగ్ విత్ మై ఫ్రెండ్స్, ప్రజెంట్ కంటిన్యూ అవుతుంది ఇది. ఓకే, Present perfect carriage present. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, ఈ టెన్స్ని ఏ సందర్భంలో యూజ్ చేయాలంటే ఒక పని ఇప్పుడే లేదా ఇంతకు ముందే పూర్తయిపోయింది, రీసెంట్లీ అని చెప్పేటప్పుడు ఈ టెన్స్ యూజ్ చేయాలి. ఓకే, దీనికి స్ట్రక్చర్ వచ్చేసి ఐ అనగా సబ్జెక్ట్ నేను, హ్యావ్ బీన్ యూజ్ చేయాలి. ఓకే, ఫస్ట్ పర్సన్ నేను, సెకండ్ పర్సన్ అంటే యూ నీవు మీరు, దీనికి హ్యావ్ బీన్ యూజ్ చేయాలి, హెల్పింగ్ వర్బ్. అలాగే థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్, వీటికి హ్యాస్ బీన్ యూజ్ చేయాలి. ఓకే, హ్యాస్ బీన్ అను హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలి. ఓకే, ఐ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ వర్క్ టుడే, ఐ హ్యావ్ డన్ ఏ లాట్ ఆఫ్ వర్క్ టుడే, నేను ఈరోజు చాలా పని చేశాను అని అర్థం. ఓకే, షీ హ్యాస్ గాన్ దేర్ రీసెంట్లీ, షీ హ్యాస్ గాన్ దేర్ రీసెంట్లీ, ఆమె అక్కడికి ఈ మధ్యనే వెళ్ళింది. ఓకే, దీనికి స్ట్రక్చర్ వచ్చేసి ఐ అనగా సబ్జెక్టు, హ్యావ్ లేదా హ్యాజ్, సరే ఇక్కడ పైన చెప్పినప్పుడు అది కరెక్ట్ కాదు, హ్యాస్ బీన్ హ్యావ్ బీన్ యూజ్ చేయకూడదు, హ్యాజ్ మరియు హ్యావ్ యూజ్ చేయాలి. ఫస్ట్ పర్సన్ హెచ్ఏవి హ్యావ్ మరియు సెకండ్ పర్సన్లో కూడా ఇదే వర్తిస్తుంది. థర్డ్ పర్సన్ సింగులర్
హీ షీ ఇట్ వీటికి హ్యాజ్ హెచ్ఏఎస్ హ్యాజ్ యూజ్ చేయాలి. ఓకే, ఐ హ్యావ్ డన్ ఏ లాట్ ఆఫ్ వర్క్ టుడే. ఓకే, షీ హ్యాజ్ సీన్ దట్ మూవీ రీసెంట్లీ. ఓకే, మీకు ఇప్పుడు స్ట్రక్చర్ దీనికి స్ట్రక్చర్ ఏంటి అనగా సబ్జెక్ట్ ఐ మరియు హ్యావ్ అను హెల్పింగ్ వర్బ్ పాస్ట్ పార్టిసిపుల్ అనగా V3 యూజ్ చేయాలి. ఓకే, చూడండి, షీ హ్యాజ్ సీన్ దట్ మూవీ రీసెంట్లీ. సీన్ అనగా ఏంటి? వర్బ్ V3. ఆమె ఆ సినిమా చూసింది. ఎప్పుడు? ఈ మధ్యనే, రీసెంట్లీ. ఓకే, Present perfect continuous tense. Perfect. చూడండి ఫ్రెండ్స్, Continuous. ప్రెజెంట్ Perfect. పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, ఒక పని ప్రారంభమై కంటిన్యూ అవుతుంటే, కొనసాగుతుంటే దానిని మనం ఈ టెన్స్లో చెప్పాలి. ఓకే, దీనికి స్ట్రక్చర్ అనగా పద్ధతి. ఐ అనగా నేను, సబ్జెక్ట్. ఓకే, హ్యావ్ బీన్ అను హెల్పింగ్ వర్బ్ మరియు ఇంగ్ ఫామ్ యూజ్ చేయాలి. ఓకే, ఇంగ్ ఫామ్ రైటింగ్, రీడింగ్, రన్నింగ్. ఓకే, ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ సిన్స్ 2000. ఓకే, 2000 సంవత్సరం నుంచి నేను ఇప్పటి వరకు కూడా హైదరాబాద్లోనే ఉంటున్నాను అని అర్థం. ఓకే, చూడండి, ఒకప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. వీ హ్యావ్ బీన్ గుడ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ అవర్ చైల్డ్హుడ్. మేము మా చిన్నప్పటి నుంచే మంచి స్నేహితులము. అంటే ఒకప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇది కంటిన్యూ అవుతుంది, కొనసాగుతుంది అని చెప్తున్నట్టు. ఓకే, స్ట్రక్చర్ ఏంటి? ఐ అనగా నేను, సబ్జెక్ట్. హ్యావ్ బీన్ హెల్పింగ్ వర్బ్. ఓకే, ఇంగ్ ఫామ్, తర్వాత ఆబ్జెక్ట్. ఓకే, దీనికి కూడా థర్డ్ పర్సన్ సింగులర్ హీ షీ ఇట్ ఇలా వచ్చినప్పుడు హ్యాస్ బీన్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, హ్యాస్ బీన్. షీ హ్యాస్ బీన్ వర్కింగ్ ఇన్ ద బ్యాంక్ సిన్స్ 2015. ఆమె 2015 నుంచి బ్యాంకులో వర్క్ చేస్తూ ఉంది, పని చేస్తూ ఉన్నది. చూడండి, 2015లో స్టార్ట్ అయింది, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూ ఉంది. ఓకే, కొనసాగుతూ ఉంది. స్ట్రక్చర్ ఏంటి? షీ సబ్జెక్ట్, హ్యాస్ బీన్ హెల్పింగ్ వర్బ్, వర్కింగ్ ఇంగ్ ఫామ్, ఇన్ ద బ్యాంక్ ఆబ్జెక్ట్. ఓకే, Simple past tense. సింపుల్ పాస్ట్ టెన్స్. పూర్తి చేసిన పనులను చెప్పేటప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేయాలి, అనగా భూతకాలం. ఓకే ఫ్రెండ్స్, సింపుల్ పాస్ట్ టెన్స్. ఐ వెంట్ దేర్ ఎస్టర్డే. నేను నిన్న అక్కడికి వెళ్ళాను. ఓకే, ఇక్కడ స్ట్రక్చర్ వచ్చేసి దీనికి ఐ అనగా సబ్జెక్ట్ నేను, వర్బ్ V2. ఓకే, వెంట్, సాంగ్, ర్యాంగ్. ఓకే, ఇలా యూజ్ చేయాలి. చూడండి, సబ్జెక్ట్ అనగా ఐ నేను, వెంట్ వర్బ్ V2. ఓకే, దేర్ ఎస్టర్డే, ఐ వెంట్ దేర్ ఎస్టర్డే. దేర్ ఎస్టర్డే అనేది ఇక్కడ ఆబ్జెక్ట్. ఓకే, she sang ఏ సాంగ్. ఓకే, ఇక్కడ షీ అనేది సబ్జెక్ట్, సాంగ్ అనేది వర్బ్ V2. అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ V2, ఏ సాంగ్ ఆబ్జెక్ట్. ఓకే, షీ సాంగ్ ఏ సాంగ్. ఓకే, ఆమె ఒక పాట పాడెను. ఇలా Past continuous tense. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఒక పని ఒకప్పుడు జరుగుతూ ఉండెను, కొనసాగుతూ ఉండెను అని చెప్పేటప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, చూడండి, ఇప్పుడు దీనికి స్ట్రక్చర్ వచ్చేసి షీ సబ్జెక్ట్. ఓకే, వాజ్, బీ ఫార్మ్స్ అనేటువంటి వాజ్ యూజ్ చేయాలి.
థర్డ్ పర్సన్ సింగులర్ లేదా మరియు ఫస్ట్ పర్సన్ ఐ నేను దీనికి వాజ్ యూజ్ చేయాలి, WAS వాజ్. మరియు ఇంగ్ ఫామ్ తర్వాత ఆబ్జెక్ట్. ఓకే, షీ వాజ్ వర్కింగ్ ఇన్ ద హోటల్ ఇన్ 2000 ఇయర్. ఆమె 2000 సంవత్సరంలో హోటల్లో వర్క్ చేస్తూ ఉండేది. అంటే ఒకప్పుడు ఆ పని కంటిన్యూ చేస్తూ ఉండేది, కొనసాగిస్తూ ఉండేది. ఓకే, ఎప్పుడు 2000 ఇయర్లో. దీనికి స్ట్రక్చర్ ఏంటి? షీ అనేది సబ్జెక్టు, వాజ్ అను బీ ఫామ్. ఓకే, వాజ్ అనగా ఉండెను. ఓకే, ఇంగ్ ఫామ్ వర్కింగ్, ఇంగ్ ఫామ్ ఇన్ ద హోటల్. ఓకే, ఇన్ ద ఇయర్ ఆఫ్ 2000. ఓకే, ఇది ఆబ్జెక్ట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ద బ్యాంక్ ఇన్ 2015. ఇక్కడ స్ట్రక్చర్ చూద్దాము. ఐ అనగా నేను, సబ్జెక్ట్, వాజ్ అనేది బీ ఫామ్. ఓకే, వర్కింగ్ ఏంటి? ఇంగ్ ఫామ్. ఇన్ ద బ్యాంక్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2015 ఇది ఆబ్జెక్ట్. ఓకే, వర్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలంటే ఫస్ట్ పర్సన్ అనగా అంటే ప్లూరల్, సెకండ్ పర్సన్లో కూడా ఇది వర్తిస్తుంది. ఒకరికన్నా ఎక్కువ, మోర్ దెన్ వన్ పర్సన్, 2 or 3, 4, 5 ఎక్సెట్రా. ఇలా అంటే ఒక వ్యక్తి కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు వర్ యూజ్ చేయాలి, WERE వర్. ఓకే, దే వర్ లివింగ్ ఇన్ చెన్నై ఇన్ ద ఇయర్ ఆఫ్ 2016. ఓకే, వాళ్ళు 2016లో చెన్నైలో ఉంటిరి. ఇప్పుడు వాళ్ళు ప్లేస్ చేంజ్ చేశారు. ఓకే, ఇక్కడ దే అనేది సబ్జెక్ట్ ఫ్రెండ్స్. స్ట్రక్చర్ వచ్చేసి దే అనేది సబ్జెక్ట్, వర్ అనగా ఉండిరి అంటే బీ ఫామ్. ఓకే, లివింగ్ అనగా ఇంగ్ ఫామ్. ఓకే, ఎక్కడ? ఇన్ చెన్నై ఇన్ ద ఇయర్ ఆఫ్ 2016 ఇది ఆబ్జెక్ట్. ఓకే ఫ్రెండ్స్, అంటే మనం ఈ టెన్స్కి స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ బీ ఫామ్స్ అయినటువంటి వాజ్ మరియు వర్, ఇంగ్ ఫామ్ అండ్ ఆబ్జెక్ట్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, దీనికి స్ట్రక్చర్ వచ్చేసి ఐ సబ్జెక్ట్, హ్యాడ్ బీన్. ఓకే, ఒకప్పుడు కొనసాగుతూ ఉండేది, ఇప్పుడు కాదు, ఒకప్పుడు భూతకాలంలో. హ్యాడ్ బీన్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలి, మరియు ఇంగ్ ఫామ్ మరియు ఆబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, సింపుల్ ఫ్యూచర్ టెన్స్. I will go to Chennai in next month. ఓకే, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే ఏంటి? భవిష్యత్తులో కొనసాగబోయేది, భవిష్యత్తులో మనం చేయబోయే పనులు. ఓకే, ఐ విల్ గో టు చెన్నై ఇన్ నెక్స్ట్ మంత్. నేను వచ్చే నెలలో చెన్నై వెళ్తాను. ఇక్కడ దీనికి స్ట్రక్చర్ ఏంటి? ఐ అనగా సబ్జెక్ట్ నేను, విల్ ఇది భవిష్యత్తుని సూచిస్తుంది. ఓకే, విల్. వర్బ్ V1 గో. ఓకే, వర్బ్ V1 యూజ్ చేయాలి. తర్వాత ఆబ్జెక్ట్. ఓకే, ఐ విల్ గో టు చెన్నై ఇన్ నెక్స్ట్ మంత్. ఓకే, she will come here after 10 days. ఓకే,
ఇది కూడా భవిష్యత్తులో జరుగుతుంది. ఓకే, షీ విల్ కమ్ హియర్ ఆఫ్టర్ 10 days. ఆమె ఇక్కడికి 10 రోజుల తర్వాత వస్తుంది. చూడండి ఇక్కడ షీ అనేది సబ్జెక్ట్. ఓకే, విల్ అనేది భవిష్యత్తుని సూచిస్తుంది. ఓకే, వర్బ్ V1 కమ్ హియర్ ఆఫ్టర్ 10 days అనేది ఆబ్జెక్ట్. అంటే కమ్ అనేది వర్బ్, హియర్ ఆఫ్టర్ 10 days. ఓకే, 10 రోజుల తర్వాత వస్తుంది అని చెప్పేది ఆబ్జెక్ట్. సింపుల్గా మీరు స్ట్రక్చర్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి? సబ్జెక్ట్ ప్లస్ విల్ అను హెల్పింగ్ వర్బ్ మరియు వర్బ్ V1 ఆబ్జెక్ట్. ఓకే, దీనినే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటారు ఫ్రెండ్స్. ఓకే, సింపుల్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. మనం ఒక పని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాను అని చెప్పేటప్పుడు ఈ టెన్స్ యూజ్ చేయాలి. ఒక నిర్ణీత సమయానికి పూర్తి చేస్తాను అంటే కొనసాగిస్తాను అప్పటి వరకు అని చెప్పేటప్పుడు మనం ఈ టెన్స్ యూజ్ చేయాలి. ఓకే, ఐ విల్ హ్యావ్ కమ్ దేర్ బై దిస్ టైమ్ టుమారో. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి ఫ్రెండ్స్? మనం స్ట్రక్చర్ చూద్దాము. స్ట్రక్చర్ ఐ అనగా నేను. ఓకే, విల్ అనగా హెల్పింగ్ వర్బ్ అంటే కమ్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వర్బ్ పాస్ట్ పార్టిసిపల్ యూజ్ చేయాలి. కమ్, కేమ్, కమ్. ఓకే, వర్బ్ V3 యూజ్ చేయాలి ఈ టెన్స్లో. ఓకే, ఐ విల్ హ్యావ్ కమ్ దేర్ బై దిస్ టైమ్ టుమారో. దేర్ బై దిస్ టైమ్ టుమారో అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ ఫ్రెండ్స్. ఐ అనగా నేను సబ్జెక్ట్, విల్ అను హెల్పింగ్ వర్బ్. ఓకే, కమ్ అనగా పాస్ట్ పార్టిసిపల్ V3 వర్బ్ V3. ఓకే, తర్వాత ఆబ్జెక్ట్. ఇప్పుడు చూడండి, ఐ విల్ హ్యావ్ కమ్ దేర్ బై దిస్ టైమ్ టుమారో. ఓకే, I will have written a letter to you by this time tomorrow. చూడండి, నేను రేపు ఈ సమయానికి నీకు ఉత్తరం రాస్తాను. ఓకే, రిటర్న్ అనగా V3 యూజ్ చేయాలి మనం. Future continuous tense. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. మనం ఒక పని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తుంటాను అని చెప్పేటప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఇప్పుడు ప్రజెంట్ ఇది వర్తమాన కాలం గురించి చెప్పుకుందాము. షీ ఈజ్ టీచింగ్ ఇన్ శ్రీ చైతన్య స్కూల్. ఆమె శ్రీ చైతన్య స్కూల్లో బోధిస్తూ ఉంది. ఇది వర్తమాన కాలానికి సంబంధించింది. ఓకే, షీ విల్ బీ టీచింగ్ ఇన్ శ్రీ చైతన్య స్కూల్. ఆమె యొక్క పని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తూ ఉంటుంది. చూడండి, ఇక్కడ సబ్జెక్టు షీ అనేది సబ్జెక్ట్. ఓకే, విల్ బీ అను హెల్పింగ్ వర్బ్. ఓకే, ఇప్పుడు ఇంగ్ ఫామ్ యూజ్ చేయాలి దీనికి కూడా. టీచింగ్ బోధిస్తూ ఉంటుంది. ఓకే, బోధిస్తూ ఉంటుంది. ఇన్ శ్రీ చైతన్య స్కూల్ అనేది ఆబ్జెక్ట్. ఓకే, ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఫస్ట్ వర్తమాన కాలాన్ని గురించి చెప్పుకుందాం. ఐ ఆమ్ వర్కింగ్ ఇన్ మెడికల్ షాప్. నేను మందుల దుకాణంలో పనిచేస్తూ ఉన్నాను. ఇది వర్తమాన కాలం, ప్రజెంట్ రన్ అవుతుంది, కొనసాగుతూ ఉంది. బట్ ఆల్సో ఐ విల్ బీ వర్కింగ్ ఇన్ మెడికల్ షాప్. ఓకే, నేనేం చెప్తున్నాను? భవిష్యత్తులో కూడా నా పని నేను కొనసాగిస్తూ ఉంటాను, కంటిన్యూ చేస్తూ ఉంటాను. ఓకే, ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్ ఫ్రెండ్స్. ఓకే, ఐ సబ్జెక్ట్ మరియు విల్ బీ యూజ్ చేయాలి. విల్ బీ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలి. మరియు ఇంగ్ ఫామ్
తర్వాత ఆబ్జెక్ట్. ఓకే, ఐ సబ్జెక్ట్ నేను, విల్ బి హెల్పింగ్ వర్బ్, వర్కింగ్ ఇంగ్ ఫామ్, ఇన్ మెడికల్ షాప్ అనేది ఆబ్జెక్ట్. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ విల్ బి ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. దిస్ ఈజ్ ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్. ఓకే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థం కావడానికి ఏ టెన్స్ ఏ సందర్భంలో వాడాలో ఎగ్జాంపుల్స్తో సహా చెప్పబోతున్నాను. ఓకే, లిజన్ అండ్ ప్రిపేర్ వెల్, వాచ్, లిజన్ అండ్ ప్రిపేర్ వెల్, ఆల్ ది బెస్ట్, ఈచ్ టెన్స్. ఓకే, ఇప్పటి వరకు మనము స్ట్రక్చర్తో ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూసాము. ఇప్పుడు ఏ టెన్స్ ఏ సందర్భంలో వాడాలి అనేది ఎగ్జాంపుల్స్తో సహా మీకు వివరించబోతున్నాను. చూడండి. Notification. Free screen recorder 10 stop button. ఇప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్తో చూద్దాము. Simple present. కొన్ని మనకు నిత్య సూత్రాలు ఉంటాయి, అనగా యూనివర్సల్ ట్రూత్. అంటే వాటిని మనం ఎల్లప్పుడూ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి ఫ్రెండ్స్. ఓకే, నిత్య సూత్రాలు అంటారు, యూనివర్సల్ ట్రూత్స్. ఓకే, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. One birds fly in the sky. చూడండి, బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై, పక్షులు ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి. ఓకే, ఎగురుతాయి. ఇది మనం సాధారణంగా చెప్పవచ్చు. ఓకే, Sugar is sweet. షుగర్ ఈజ్ స్వీట్. ఓకే, 3 Our earth revolves round the sun. అవర్ ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. ఓకే, 4 A week has 7 days. ఏ వీక్ హ్యాజ్ 7 days. ఒక వారం 7 రోజులను ఉంటాయి. ఒక వారంలో 7 రోజులు ఉంటాయి. 5 Star twinkle. స్టార్ ట్వింకిల్. ఓకే, 6 Rice is the staple food of the South Indians. రైస్ ఈజ్ స్టేబుల్ ఫుడ్ ఆఫ్ ద సౌత్ ఇండియన్స్. ఓకే, 7 A cat drinks milk. ఏ క్యాట్ డ్రింక్స్ మిల్క్. 8 Buffalo are generally black in color. బఫెలో ఆర్ జనరలీ బ్లాక్ ఇన్ కలర్. 9 Gandhi says do or die. గాంధీజీ సేస్ డూ ఆర్ డై. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఒక్క పోయిటర్ గురించి చెప్తున్నప్పుడు మనం వాళ్ళ గురించి ఎప్పుడైనా ప్రజెంట్లోనే మాట్లాడుకోవాలి, పాస్ట్లో చెప్పకూడదు. ఓకే, రాసేటప్పుడైనా కానీ చెప్పేటప్పుడైనా కానీ ప్రజెంట్ టెన్స్లోనే చెప్పాలి, ప్రజెంట్ టెన్స్లోనే రాయాలి. ఓకే, Next. 10 I drink milk. చూడండి, మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని మనకున్న కొన్ని అలవాటులు, అంటే సాధారణంగా మనం చేసే పనులు కానీ మనకు ఇష్టమైన ఫేవరెట్స్, వీటిని కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పవచ్చు. డైలీ చేసేటి. ఓకే, సాధారణంగా మనకున్న హాబిట్స్, అలవాటులు. ఓకే, ఐ డ్రింక్ మిల్క్. 11 We play football on Sunday. వి ప్లే ఫుట్బాల్ ఆన్ సండే. 12 Mother cook food. మదర్ కుక్ ఫుడ్. Soldiers wear uniform. సోల్జర్స్ వేర్ యూనిఫామ్. 13 The postman deliver letter. ద పోస్ట్ మ్యాన్. Soldiers wear uniform. 13 Deliver The letter. postman 14 The Indians celebrate Independence Day on 15 of August. ద ఇండియన్స్ సెలబ్రేట్ ఇండిపెండెన్స్ డే ఆన్ 15th of August. ఓకే, Next. 15 The Prime Minister lives for Japan on. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఒకటి గుర్తించాలి. కొన్ని సందర్భాలలో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది భవిష్యత్తుని కూడా సూచిస్తుంది. ఓకే, భవిష్యత్తును సూచించడానికి కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని వాడాలి. చూడండి ఎగ్జాంపుల్. 15 The Prime Minister lives for Japan on Monday. ద ప్రైమ్ మినిస్టర్ లీవ్స్ ఫర్ జపాన్ ఆన్ మండే. ఓకే, ఇది ఎప్పుడు జరుగుతుంది? భవిష్యత్తులో జరుగుతుంది. కనుక మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని కొన్ని సందర్భాలలో భవిష్యత్తుని సూచించడానికి కూడా మనం ఉపయోగించవచ్చు అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే,
Example with present continuous tense. ఎగ్జాంపుల్ విత్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. మనము మాట్లాడుతున్నప్పుడు కానీ వ్రాస్తున్నప్పుడు కానీ ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు కానీ ఓకే మనం దానిని అంటే ఒక వర్క్ పని కంటిన్యూ అవుతుంది అని చెప్పేటప్పుడు దానిని మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి ఫ్రెండ్స్. ఓకే ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాము. 16 I am writing novels nowadays. I am writing novels nowadays. Okay. 17 we smell something burning. We smell something burning. Okay. 18 she is working in the bank like an employee. She is working in the bank like an employee. Okay. ఇవన్నీ ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి. ఓకే Example with present perfect tense. Okay. Example with present perfect tense. ఓకే ఈ టెన్స్ని మనం ఎప్పుడు యూజ్ చేయాలంటే ఫ్రెండ్స్ ఒక వర్క్ ఒక యాక్టివిటీ ఈ మధ్యనే లేదా ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది పూర్తయిపోయింది అని చెప్పేటప్పుడు మనం ఈ టెన్స్ యూజ్ చేయాలి. ఓకే 19 we have bought this book now. చూడండి ఎగ్జాంపుల్ we have bought this book now. ఓకే Next. Already. ఖచ్చితంగా లేక నిర్ణయింపలేని కాలాన్ని సూచించు అడ్వర్బ్ యొక్క already, already, yet, yet, often, often, never, never, always, always, sometimes, sometimes, lately, lately, recently, recently, just, present perfect tense, present perfect tense తో చెప్పాలి. ఓకే సామాన్యంగా present perfect tense లో రాయాలి. ఓకే ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. 20 he has passed the exam recently. He has passed the exam recently. He passed the exam recently అనేది రాంగ్. ఓకే he has passed the exam recently. అతను ఈ మధ్యనే ఎగ్జామ్ ఉత్తీర్ణుడు అయ్యాడు. ఓకే 21 she has already done her homework. She has done already her homework. కొందరు ఏమంటుంటారు షీ డిడ్ హర్ హోంవర్క్ అంటుంటారు అది రాంగ్. ఓకే చూడండి 21 she has already done her homework. She has done already her homework. Okay that is the right answer. Examples with present perfect examples with present continuous perfect continuous tense. ఓకే ఒక పని ప్రారంభమయ్యి ఇంకా కంటిన్యూ అవుతుంటే దానిని మనం ఈ టెన్స్లో చెప్పాలి. ఓకే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. ఇప్పుడు మనం దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. 22 Ravi has been working on this book for now he needs some rest. Ravi has been working hard on this book now he needs some rest. Okay Blank. 23 she has been weeping for the last 2 hours. చూడండి she has been weeping for the last 2 hours. 24 they have been discussing about that matter since 3 p.m. చూడండి నెక్స్ట్ ఎగ్జాంపుల్ they have been discussing about that matter since 3 p.m. వాళ్ళు 3 o'clock నుంచి ఇప్పటి వరకు కూడా అంటే ఒక మ్యాటర్ గురించి చర్చిస్తూ ఉన్నారు. వర్క్ అనేది కంటిన్యూ అవుతూ ఉంది. ఓకే ఒకప్పుడు స్టార్ట్ అయింది ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. Example with simple past tense. ఎగ్జాంపుల్ విత్ సింపుల్ పాస్ట్ టెన్స్ ఒక పని పూర్తి చేశాను అని చెప్పేటప్పుడు మనం సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్ 25 he went for a walk. He went for a walk. Okay they came yesterday. They came here yesterday. 26 she sang a song. She sang a song. ఆమె ఒక పాట పాడింది. ఓకే ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ ఎందుకంటే పని పూర్తయిపోయింది ఆల్రెడీ. ఓకే 27 I posted the letter. I posted the letter.
28 the bell rang. The bell rang. Okay. Next. This time she went to bed. కొన్ని సందర్భాలలో సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేసిన అది కాల నిర్దేశనం అనగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి. ఓకే, ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి, దానిని ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి. Examples with past continuous tense. This time she went to bed. Okay, like that. Examples with past continuous tense. Examples with past continuous tense. ఒక పని కొనసాగుతూ ఉండెను. ఓకే, అంటే భూతకాలంలో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. చూడండి. Students were playing football. Students were playing football. విద్యార్థులు ఫుట్బాల్ ఆడుతూ ఉంటరి. ఓకే. I was watching TV when my father arrived. I was watching TV when my father arrived. She was cooking when the doorbell rang. She was cooking when the doorbell rang. Example with simple future tense. Example with simple future tense friends. అంటే భవిష్యత్తులో మనం చేయబోయే వర్క్స్ పనులు. ఓకే. I will stay in Delhi all the next week. I will stay in Delhi all the next week. వచ్చే వారం మొత్తం నేను ఢిల్లీలో ఉంటాను అని చెప్తున్నట్టు. ఓకే, భవిష్యత్తులో కంటిన్యూ అవుతుంది, కొనసాగుతుంది. I shall catch the bus at the central bus stand. I shall catch the bus at the central bus stand. ఓకే. Example with future continuous tense. Example with future continuous tense. భవిష్యత్తులో ఒక పని కంటిన్యూ అవుతుంటుంది. ఓకే అని చెప్పేటప్పుడు దీనిని మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. కొనసాగుతూ ఉంటుంది, ఒక పని కొనసాగుతూ ఉంటుంది ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో అని చెప్పేటప్పుడు మనం దీనిని మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. ఓకే, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాము. She will be sailing for England on Sunday. She will be sailing for England on Sunday. చూడండి, ఇది భవిష్యత్తుకు సంబంధించింది. భవిష్యత్తులో ఆమె ఆ పని చేస్తూ ఉంటుంది. ఓకే, కొనసాగిస్తూ ఉంటుంది. She will be sailing for England on Sunday. I will be catching the bus at the central bus stand at 5 p.m. I will be catching the bus at the central bus stand at 5 p.m. చూడండి, ఇది కూడా భవిష్యత్తులో కంటిన్యూ అవుతుంది, అంటే నేను చేయబోతూ ఉంటాను, అది చేస్తూ ఉంటాను అని చెప్పేటప్పుడు మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేయాలి. ఓకే. Example with future perfect tense, continuous tense. Carriage example with. Examples with future perfect continuous tense. Okay friends. I shall have been writing book for nearly 30 years by next July. చూసారు కదా ఎగ్జాంపుల్. అంటే ఈ టెన్స్ ఎప్పుడు యూజ్ చేయాలంటే ఒక పని ప్రారంభం అయ్యింది మరియు భవిష్యత్తులో కూడా కంటిన్యూ అవుతుంటుంది. ఓకే, కొనసాగుతూ ఉంటుంది అని చెప్పేటప్పుడు మనం ఈ టెన్స్ యూజ్ చేయాలి. ఓకే, చూడండి. I shall have been writing book for nearly 30 years by next I shall have been writing book for nearly 30 years by next July. చూడు, ఎప్పుడో స్టార్ట్ చేశారు, నెక్స్ట్ జూలై వరకు కూడా కొనసాగుతూ ఉంటుంది అని చెప్తున్నాడు. ఓకే. blank.